నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK గ్రూప్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి NJD జంక్షన్. ఇంటి ముందు కూడా చాలా వరకు మనకి కారిడార్ స్పేస్ ఆర్ బాల్కనీ మోడల్లో అయితే స్పేస్ వచ్చింది. సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టిస్తున్నాయండి మెయిన్ డోర్కి ముందు. మెయిన్ డోర్ అయితే మనకి నార్త్ ఫేసింగ్ వచ్చింది. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ వాడడం జరిగిందండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రేట్గా మనకి టీవీ యూనిట్ వచ్చింది కంప్లీట్ వుడ్ వర్క్తో. సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్ డిజైన్ అండి. మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ అయితే వుడ్ వర్క్తో కంప్లీట్గా బాక్స్ మోడల్లో పూజ రూమ్ వచ్చింది నార్త్ ఈస్ట్ కార్నర్లో. కంప్లీట్గా కిచెన్లోని అదేవిధంగా 2 బెడ్రూమ్స్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి. లేటెస్ట్ డిజైను 6 lakhs అయిందని చెప్పారు. సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్ డిజైన్, పర్సనల్ డిజైన్, ఇది బిల్డర్ ఇచ్చింది కాదు, క్వాలిటీ కలిగింది చేయించుకున్నామని చెప్పి ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఫుల్గా కన్సల్ లైట్స్, కార్నర్ లైట్స్ అన్నీ పెట్టేసి అయితే రెడీగా ఉన్నాయి. కాస్త ముందుకెళ్తే టీవీ యూనిట్ దగ్గర నుంచి రైట్ సైడ్ చూస్తే మనకి స్ట్రైట్గా హ్యాండ్ వాష్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. హ్యాండ్ వాష్ ప్లేస్లో కూడా మంచి ఇంటీరియర్గా లైట్లు అయితే చేసి కనిపిస్తున్నాయి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. కంప్లీట్ లేటెస్ట్ డిజైన్తో అయితే సీలింగ్ వర్క్ కనిపిస్తుంది. లైటింగ్ సెటప్ అంతా పెట్టేసి ఉందండి. అదేవిధంగా మనకి ఆ కిటికీ కింద ఉన్న స్పేస్ అంతా కూడా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అయితే సరిపోయేంత స్పేసు విత్ కిందనైతే కబోర్డ్ వర్క్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు. కబోర్డ్స్ అన్నీ కూడా మనకి వుడ్ వర్క్, స్లైడర్స్ మనకి ఏర్పాటు చేశారు. లేటెస్ట్ డిజైన్ అండి, మంచి కలర్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి మీడియం ప్లస్ అని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ కొత్తదండి, 1 year అవుతుంది అటు ఇటు. ఈ బెడ్రూమ్ నుంచి దీని ఆపోజిట్లో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. ఈ రెండో బెడ్రూమ్ కూడా ఇంచుమించు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చింది, లిటిల్ బిట్ చిన్నది వస్తుంది అంతే. సీలింగ్ వర్క్ కూడా లేటెస్ట్ డిజైన్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ వాల్కి అయితే మనకి వెంటిలేషన్ వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే జరిగింది. ఒక 2 బీరువాలు పక్క పక్కన పెడితే ఎలాగ ఉంటుందో అలాగైతే వచ్చిందండి. ఆ డోర్స్ కూడా మనకి బీరువా తీసినట్టు ఫ్రంట్కి అయితే ఓపెన్ చేయాలి. 2 బీరువాలు అయితే పక్క పక్కన ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే కిచెన్ ఏ విధంగా ఉందో చూద్దాం. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి స్టవ్ బాల్ కనిపించింది. కంప్లీట్గా గ్రనైట్తో అయితే వెరీ లార్జ్ స్కేల్ అయితే సింక్ కనిపిస్తుంది. కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. కంప్లీట్ కబోర్డ్ వర్క్ అయితే వచ్చింది. గ్లాస్ ఫినిషింగ్తో అయితే కొన్ని సెల్ఫ్లు వచ్చినాయి. కింద కూడా కంప్లీట్గా క్లోజ్డ్ కబోర్డ్స్ వచ్చినాయి. కిచెన్ సైజు లార్జ్ స్కేల్ అని చెప్పాలి, చాలా ఫ్లాట్లతో పోలిస్తే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. కిచెన్ లేటెస్ట్ డిజైన్ అండి. కంప్లీట్గా ఇంటీరియర్ మోడ్యులర్ కిచెన్ మోడల్ అయితే వచ్చింది. చిమ్ని పెట్టుకోవడానికి అయితే ఏర్పాట్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే ఇదంతా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యూటిలిటీ స్పేస్ అండి. ఈ స్పేస్ కూడా మనకి మీడియంలో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి కామన్ టాయిలెట్స్ వచ్చింది, ఇండియన్ మోడల్ తీసుకున్నారు. మీడియం ప్లస్లో అయితే మనకి బాత్రూమ్ సైజు కనిపిస్తుంది. దానిపైన మనకి సేమ్ ఆ బాత్రూమ్ స్పేస్ ఎంత ఉందో అంతవరకు కూడా కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది స్టోరేజ్ పర్పస్ కోసం. ప్రైమ్ లొకేషన్లో ఉందండి, రోడ్డు కూడా వెరీ నియర్ ఉంటుంది. ధర విషయానికి వస్తే ఇది 39 లక్షలు ఫిక్స్డ్ కాస్ట్ అండి. మనకి నెగోషియబుల్ ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ అవుతుంది, లోన్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇది నార్త్ ఫేసింగ్, ఆల్మోస్ట్ కొత్తది. కంప్లీట్ వుడ్ వర్క్, సీలింగ్ వర్క్ కూడా పర్సనల్గా డిజైన్ చేసుకున్నది.
బిల్డర్ ఇచ్చింది కాదు. సో క్వాలిటీ బాగుంటుంది. ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే కింద కనిపిస్తున్న లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.